కూటమి ప్రభుత్వ నాయకత్వం, 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 అన్నింటినీ కూడా అమలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. ఏదైతే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో నిధులు కొంటున్నప్పటికీ కూడా కేంద్రం నుంచి అందుతున్నటువంటి పెద్ద ఎత్తున సహకారంతో
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానంతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇవాళ ఈ రాష్ట్రంలో అమలవుతున్నాయనేటువంటి విషయాన్ని అందరికీ కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తారు. అదేవిధంగా ఇవాళ ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి కార్యక్రమంతో 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లు కానీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ కానీ నేరుగా వారి ఖాతాలో పెట్టేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే ఇవాళ పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఒక పక్క నిధుల కొరత ఉన్నప్పటికీ కూడా సామాన్య ఆటో కార్మికుల యొక్క కష్టాల గురించి ఆలోచన చేసి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చినటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. దాదాపు ఈరోజు రాష్ట్రంలో 2,99,689 మంది ఆటో కార్మికులకు 439 కోట్ల రూపాయలు ఇవాళ నేరుగా వారి ఖాతాల్లో జమ కాకపోతున్నారు. ఆటో యూనియన్స్, ఆటో డ్రైవ్ చేసేవాళ్ళు అందరూ కూడా చాలా బాధపడడం అన్ని కూడా నేను చూశాను. అనేక సార్లు వచ్చి రిప్రజెంట్ చేశారు. అయితే మీ యొక్క బాధలు, కష్టాలు అన్ని మీద మన హానరబుల్ సీఎం గారు మీకు జిల్లాలో 8,489 మంది ఆటో డ్రైవర్లకి 73 లక్షలు ఇక్కడ రిలీజ్ చేయడం చాలా సంతోషం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 మందికి 436 కోట్లు ఈ ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా సంవత్సరానికి 15,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఆటో డ్రైవర్స్ అంటేనే, ఆటోలు అంటేనే ఒక గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి మీరు ఒక పట్టుబొమ్మ. అక్కడ పిల్లల్ని స్కూల్కి వెళ్ళడం కానీ, అక్కడ చిన్న చిన్న పనులకి బయటకు తిరిగిన వాళ్ళకి కానీ మీరు అందించే సేవలు అమూల్యమైనవి. చదువు ఒక స్థాయి వరకు చదువు దాన్ని ఎంతో మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది మన రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఉపాధిగా ఎంచుకుని జీవనం సాగిస్తూ ఉన్న ఈ సందర్భంలో ఉచిత బస్సు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఆటో డ్రైవర్లందరికీ కూడా వారి యొక్క కష్టాలని ఈ యొక్క ఆటో డ్రైవర్ సేవల కార్యక్రమాన్ని శాంక్షన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా మరి ఉచిత బస్సు పెట్టిన వెంటనే మా ఆటో డ్రైవర్కి జీవనోపాధి కోల్పోతుంది, మాకు రక్షణ కల్పించాలని మీరందరూ ముఖ్యమంత్రి గారిని వేడుకోవటం, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మీకు భరోసా ఇవ్వటం, ఆ భరోసా ప్రకారం ఈరోజు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. మరి అన్నిటిలోకి ఇప్పుడు నిత్య జీవితంలో ప్రతి చిన్నవారికి ఉపయోగపడేది ఆటో. స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ప్రచార ఖర్చులు ఇంటికి తీసుకురావాలన్నా ఆటోయే కావాలి. ఏ చిన్న పని, ఏ చిన్న అవసరం వచ్చినా ఆటోయే కావాలి. మీ జీవన వృత్తి కోల్పోకూడదని ఆలోచన చేసి మీ వృత్తిని గుర్తించి మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. 1,86,60,000 రూపాయలు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు 15,000 రూపాయలు చొప్పున వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. మరొక చెక్కు 12,73,00,000 రూపాయలు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా తరఫున